అవ్వంగాల్ని చైత్రాని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది. అప్పుడే ఇక చైత్ర అయితే తలంచుకొని ఉంటుంది. ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అని పద్మావతి అడుగుతూ ఉంటే, ఏం లేదు పద్మావతి, ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఇంటి పెద్ద కోడలుగా ఉండాలి. ఆ స్థానంలో మేము ఎవరిని ఊహించుకోలేము. తను ఏ ఆడదైనా కానీ తను చేసింది తప్పు. విక్కీని తన సొంతం చేసుకొని తను జీవితంలో విక్కీ జ్ఞాపకాలతో ఉండాలనుకున్నది తను చేసిన పొరపాటు. ఇలాంటి పొరపాటు పనులు చేసి ఇప్పుడు తను ఇలా చేస్తే మాత్రం అది ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా ఆ మాటకి చైత్ర ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. చైత్ర లోపలికి ఏడుస్తూ వెళ్ళిపోయేసరికి అప్పుడే పద్మావతి, మీరందరూ ఎందుకు తనని అలా బాధ పెడుతున్నారు అని పద్మావతి లోపలికి వెళ్ళి, చూడు చైత్ర, కొన్ని రోజులు వాళ్ళు అలాగే అనుకుంటూ ఉంటారు అని అనగానే, లేదు పద్మావతి, వాళ్ళందరూ నీ మీద అంత అభిమానాన్ని పెంచుకున్నారు. నాకు అర్థమవుతుంది నీలాంటి మంచి వ్యక్తిని నేను ఎంత మోసం చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అని చైత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక దివ్య అయితే మురళికి ఫోన్ చేస్తుంది. బావా, ఆ విక్కీకి పద్మావతికి జీవితంలోని కోలుకోలేని దెబ్బతీసింది చైత్ర అని అంటూ ఉంటే, అవునా అవునా నిజమా అని అంటూ ఉంటే, అవును బావా, అసలు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. నీ ఉసిరే వాళ్ళకి తగిలినట్టుంది. నీకు చేసిన అన్యాయానికి వాళ్ళకి తగిన శిక్ష పడింది అని అంటూ ఉంటే, అప్పుడే మురళి అయితే, పిచ్చి దివ్య, ఆ చైత్రాన్ని పంపించింది నేనే అని అంటూ ఉంటాడు మురళి. ఏంటి బావా నువ్వు చెప్పేది అని అనగానే, అవునే, ఆ చైత్రాన్ని పంపించింది నేనే. చూడు, ముందు ముందు ఆట ఎంత ఆశాజనకంగా ఉంటుందో అని మురళి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే, అబ్బో బావ ప్లాను సూపర్గా ఉంది, మొత్తానికి ఈ ఇంటిని కోలుకోలేని దెబ్బతీశాడు అని దివ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఒకరోజు ఎవరికీ తెలియకుండా చైత్ర అయితే ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది. అలా చైత్ర ఒకరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళడం చూసిన పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పద్మావతి షాక్ అయిపోతూ, ఈ చైత్ర ఇలా దొంగదానిలాగా అటు ఇటు తిరుగుతూ వెళ్తుందేంటి, ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఏదైనా సూసైడ్ చేసుకుంటుందా ఏంటి అని పద్మావతి వెనకాలే వెళ్తూ ఉంటుంది. అలా పద్మావతి వెనకాలే వెళ్తూ ఉండగా అప్పుడే పద్మావతి తెలియకుండానే చైత్రని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక చైత్ర పార్కులోకి అయితే వెళ్తుంది. అలా పార్కులోకి చైత్ర వెళ్ళడంతో అసలు చైత్రకి ఇక్కడేం పని అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి. చెట్టు చాటు నుండి పద్మావతి చూస్తూ ఉంటుంది చైత్రని. చైత్ర ఎవరి కోసమే ఎదురు చూస్తుంది, ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉండగా ఒక మగ మనిషి అయితే అక్కడికి వచ్చి చైత్రతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక అసలు ఎవరతను అని చూస్తూ ఉండగా ఇక పద్మావతి వైపుకి తిరుగుతాడు. ఎవరో కాదు, మురళియే. ఇక మురళిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి. షాక్ అయిపోతూ, ఇదేంటి మురళి చైత్రతో మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే చైత్ర మురళిని కౌగిలించుకుంటుంది. ఏంటి డార్లింగ్, నేను బాగా నటించానా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మురళి అయితే, బాగా నటించావు. ఆ రోజు రాత్రి విక్కీతో సంబంధం ఉందని పద్మావతిని బాగా నమ్మించావు. ఆ రోజు మొత్తం మందు కలిపిన కూల్ డ్రింక్ తాగి వాడు ఫుల్గా నిద్రపోయాడు. వాడికి ఏం జరిగిందో ఆ రాత్రి అస్సలు కూడా తెలీదు. కానీ నువ్వు ఉదయం లేచేసరికి నా కోరిక తీర్చావు అంటూ వాణ్ణి నమ్మబలికావు. 3 నెలల తర్వాత వచ్చి నేను గర్భిణీనని చెప్పావు. సూపర్గా ఉంది నీ నాటకం అని అంటూ ఉంటే ఒక్కసారే పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పద్మావతి షాక్ అయిపోతూ, అవును, నేను గర్భవతిని అనేసరికి అందరూ నా మీద జాలి చూపిస్తున్నారు. ముఖ్యంగా పద్మావతి. పాపం తన మొగుడు దూరం అయిపోతున్నాడని కూడా లేకుండా తను నా మీద జాలిపడి నన్ను చేరదీసింది, నాకు న్యాయం చేస్తుందంట అని అంటూ ఉంటే, చూడు, నేను చెప్పినట్టు చెయ్యి. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆస్తిని మొత్తం నా పేరు రాయి అని విక్కీని బెదిరించు. అప్పుడు విక్కీ బెదిరింపులకి బెదిరిపోయి తను ఖచ్చితంగా సంతకం పెట్టి ఆస్తి పత్రాలు నీకు ఇచ్చేస్తాడు. అప్పుడు ఆస్తి పత్రాలు నాకు తెచ్చివ్వు, ఇదే నా ప్లాను అని అంటూ ఉంటాడు మురళి. అయితే సరే మురళి, తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడమే అని అంటూ ఉంటే, అవును,
మనిద్దరం పెళ్లి చేసుకొని అమెరికాకి చెక్కేద్దాం అని మురళి అంటూ ఉంటాడు. మురళి, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకమా? నా కుటుంబానికి నన్ను దూరం చేసి నువ్వు ఆస్తిని మొత్తం లాక్కోవాలని చూస్తున్నావా? ఏమే చైత్ర, నన్ను నా భర్తని విడదీస్తావా? ఎలా విడదీస్తావో నేను చూస్తాను అని అంటూ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరూ కూడా. ఇక పద్మావతి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేశాక పద్మావతి చాలా ఆనందంగా కనపడడం చూసి విక్రమ్తో నిజాన్నైతే చెప్పేస్తుంది. ఇక విక్కీ అది తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. తను మీ దగ్గరికి వచ్చి ఆస్తిని రాయమని నాకు తెలియకుండా బెదిరిస్తుంది. అప్పుడు మీరు ఆస్తి రాసిచ్చేయండి అని అంటూ ఉంటే, సరే పద్మావతి అని విక్కీ అంటాడు. తర్వాత చైత్ర ఇక అలాగే విక్కీ దగ్గరికి వస్తుంది. నన్ను క్షమించు విక్కీ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నాకు నీ ఆస్తి రాసిచ్చేయి, వెళ్ళిపోతాను, నువ్వు పద్మావతి సంతోషంగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది చైత్ర. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా చైత్ర, నీకు వెంటనే ఆస్తి రాసిచ్చేవాణ్ణి అని చైత్రకి ఆస్తి రాసిస్తున్నట్టు పేపర్ మీద సంతకం పెట్టిస్తాడు. ఆ సంతకం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది చైత్ర. నువ్వు ఒక ఈడియట్వి, ఫూల్వి అని రాస్తాడు. అదేంటి ఇలా పెట్టావు సంతకం అని అనగానే చైత్రాని చంప పగలగొడతాడు విక్కీ. చైత్రాని చంప పగలగొట్టి, నువ్వు ప్రెగ్నెంట్వి కాదు, నేను నిన్ను మోసమూ చేయలేదు, కానీ నాటకాలు భలేగా ఆడుతున్నావు, ఇప్పుడే నిన్ను పోలీసులకి పట్టివ్వబోతున్నాను అని విక్కీ చైత్రకి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.